నీ కులము నేను సూతకులను సూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హుడు ఆగాగుము ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సూతనకి నిలువ అర్హత లేదువా. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భారద్వాజుని జన్మం ఎట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము. ఇంత ఏల అస్పత్ పితామహుడు కురుకులపుత్రుడైన శాంతనుడు శివ సముద్రంలో భార్యకు గంగా గర్భంలో జనించలేదా. ఏనదే కులము. నాతో చెప్పిద్దువేమయ్యా, మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగ్రంథి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరంటైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెవుడని మీ కీర్తింపబడుచున్న ఈ విధుర దేవుని కనలేదా. సందర్భావసరములు పట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదమిందులకు. నాయన సుయోధన, ఏలునా పాలునా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. అవి నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కాని వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కుర్రరాజ భవిష్యత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతలు నిర్ణయించున్నది. అయితే మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద క్రమమై ముందు అంగరాజ్యములకు ఎప్పుడైతే నీ మూర్ధాభిశక్తిని గావించదును. సోదరా దుశ్శాసన అనర్ఖనవర్త శక్తి కిరీటము వేగముదెమ్ము. మామ గాంధర్వ సార్వభౌమ సురికిల మణిమయ మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపుము. పరిజనులారా పుణ్యభాగీరథి నదితో ఎమ్మలందుకుడు. కళ్యాణ భక్తులారా మంగళ కుర్యారము సుస్వరముగా మ్రోగనిండు. వతి మాధవులారా కర్ణ మహారాజును కైవారములుగా ఇప్పుడు. పుణ్యాంగల్లారా ఈ రాజాస్తుతున కుపాల భాగమున కస్తూరి తర్గములు తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాచ సౌలభ్త సహజ కవచ కైత్య వైడూర్య ప్రభావించోటికి వాంఛం చెలరేగా వీరగంధములు విద్యరాపుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిసర మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపంకినము శాశ్వతముగా ప్రక్షాళన గావించదము. శతకోటి సూర్య ప్రభాభాసిత బహురత్న ఖచిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీటహార మణీవలయ దుర్జయ శత్రు సమజృంభణ గర్జాగర్జరిత సముపార్జిత సమగ్ర శౌర్యధన మిత్రీకృత సుయోధన వీరాధివీర వితరణా పర్వతార అంగరాజ్య రమా మనోవల్లభ జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. సొభగు నా రక్తమును రంగరించి అలకులిచాదిరేకా సున్నితములైన మీ అరుణ శుభపాద పద్మ యుగణమునకు సంలేపనము గావించినను మీ రుణమీగు వాడన కాను. యచ్చట శిరసొగ్గని రాధేయుడు తమ సర్వసమ్మత ధర్మోద్ధరణకు దాసానదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై నీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాది పెద్దలు సమస్త ప్రజానికములు విచ్చేసిన ఈ సభా మధ్యమున శపథముగా వెంచుచున్నాను. హితుడా అప్రతిహత వీరవరేణుడవగు నీకు అంగరాజ్యమే కాదు నా అర్ధ సింహాసన అర్హతనిచ్చి గౌరవించుచున్నాను.